అండి వెల్కమ్ టు మై బేకింగ్ జర్నల్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం చూపించిపోయే రెసిపీ వచ్చేసి రెడ్ వెల్వెట్ కేక్ స్పాంజ్ అండి. ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. మైదా, క్యాస్టర్ షుగర్, మిల్క్ పౌడర్, ఆయిల్, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్ అండ్ రెడ్ కలర్. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఫస్ట్ మైదా తీసుకుందామండి. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫస్ట్ ఇలా మనం జల్లెడ పట్టించుకోవాలి. మైదా, నెక్స్ట్ వచ్చేసి దీనిలో మనం మేము పౌడర్డ్ షుగర్ వాడమండి, డైరెక్ట్ ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే షుగరే వాడుతున్నాము. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ పౌడర్, మనకి బయట దొరుకుతుంది కదా జనరల్గా, అది. కోకో పౌడర్, ఇదే దీని సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అని బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. రెడ్ వెల్వెట్ కేక్లో కంపల్సరీ కోకో పౌడర్ వేస్తారండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక బటర్ మిల్క్ అన్నది దీనిలో యాడ్ చేయాలి. ఆ బటర్ మిల్క్ ఎలా తయారు చేసుకుంటామంటే ఫస్ట్ హాట్ మిల్క్ తీసుకొని దానిలో 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ కానీ లేదంటే లెమన్ జ్యూస్ కానీ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారా, మనం ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే చూసారా ఎలా అయిందో, బటర్ మిల్క్ లాగా రెడీ అవుతుంది. ఇది మన బటర్ మిల్క్ అండి. ఎందుకంటే మనం ఎగ్ యూజ్ చేయము కాబట్టి, ఎగ్లెస్ కాబట్టి మనం ఇలా అయితే చేస్తున్నాము. ఫస్ట్ వెట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనం కలుపుకున్న బటర్ మిల్క్, ఆయిల్, వెనిలా ఎసెన్స్, ఇంకా కావాల్సినంత రెడ్ ఫుడ్ కలర్. నేనైతే కొంచెం తక్కువే వేస్తున్నాను. మీకు బాగా బయట దొరికే వాటిలో బాగా రెడ్డిష్ కలర్ ఉండాలంటే కనుక ఇంకా ఎక్కువ కలుపుకోవాల్సి వస్తుంది. నేనైతే ఇక లిక్విడ్ కలర్ యూస్ చేశానండి. జెల్ కలర్ యూస్ చేస్తే కనుక మీకు చాలా బాగా వస్తుంది కలర్ అన్నది. తక్కువ కలర్తో ఎక్కువ కన్సిస్టెన్సీ కలర్ అన్నది చాలా బాగుంటుంది. ఇలా మొత్తం ఒకసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఇక్కడ 6 ఇంచెస్ టిన్ తీసుకుంటున్నాను. దానిలో ఆయిల్ అప్లై చేసి మనం మొత్తం ఆయిల్ అప్లై చేయండి బాగా, ఏదైనా బ్రష్ తీసుకొని. నెక్స్ట్ మైదాతో డస్ట్ చేసుకుందామండి మొత్తం టిన్ని. మనమేమి ప్యాచ్మెంట్ పేపర్ ఏమి యూజ్ చేయట్లేదు. ఇలా బాగా డస్ట్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఈ టిన్లోకి అయితే వేసేసుకుందాము. ఓవర్ బీటింగ్ మాత్రం అస్సలు చేయకండి. ఓవర్ బీట్ చేస్తే మాత్రం మీకు అస్సలు కేక్ సరిగ్గా పొంగదు. ఇక్కడ బటర్ మిల్క్ అన్నది ఇంకా కోకో పౌడర్ అన్నవి సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అండి రెడ్ వెల్వెట్ కేక్లో. ఇంకా మనం ఇలా బాగా ట్యాప్ చేయాలి సో దట్ ఎయిర్ ఏదైనా ఉంటే కనుక పైకి వచ్చేసి మనకి కేక్ అన్నది బాగా వస్తుంది. ముందుగా 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలండి. కుక్కర్నైనా సరే, అవెన్ అయినా సరే. నేను ఆల్రెడీ ప్రీహీట్ చేశాను. దానిలో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని అయితే ప్లేస్ చేద్దాము. ఒక 30 మినిట్స్ అయితే మనం లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి అలానే ఉంచాలండి. 30 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. కేక్ అయితే బేక్ అయిపోయినట్టుంది. ఏదైనా స్క్యూయర్ కానీ టూత్పిక్ కానీ తీసుకుని ఒకసారి చెక్ చేద్దాము. చూసారా ఎంత నీట్గా వస్తుందో. సో దట్ మన కేక్ అయితే కుక్ అయిపోయింది. మనమైతే ఇప్పుడు మనం రిమూవ్ చేసుకుందాము కేక్ టిన్ని. ఇలానే కొంచెంసేపు కౌంటర్ మీద వదిలేయండి. ఇది కూల్ అయిన తర్వాత నేను దాన్ని చూపిస్తున్నాను మీకు. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో, కేక్ అనేది డీమోల్డ్ అయిపోయింది ఈజీగా. చాలా స్పంజీగా బాగా వచ్చిందండి. కలర్ కూడా మీరు ఎక్కువ కలర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది మీకు బాగా బయట దొరికే వాటిలో రెడ్ కలర్ కావాలంటే. ఇప్పుడైతే నేను మీకు కట్ చేసి చూపిస్తున్నాను. తెలుసు కదా బిగినర్స్కి థ్రెడ్ మెథడ్ బెస్ట్ అని. సో దట్ నేను థ్రెడ్ మెథడ్ యూజ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నానండి. ఇలా అయితే ఈక్వల్గా వస్తుంది మీకు కటింగ్ అన్నది నైఫ్తో కట్ చేసే కన్నా. చూసారా ఎంత బాగా ఈక్వల్గా కట్ అయింది. ఇంకా మన కేక్ అనేది ఎంత స్పంజీగా వచ్చిందో. చాలా స్పంజీగా వచ్చిందండి. ఇప్పుడైతే మనం దీని వెయిట్ చూద్దాం ఎంత ఉందో. దీని వెయిట్ వచ్చేసి 250 గ్రామ్స్ ఉందండి. దీనికి మనం ఫ్రోస్టింగ్ చేసి విపింగ్ క్రీమ్ ఇంకా అవన్నీ అప్లై చేసేసరికి ఇది 1/2 kg కేక్ అవుతుంది దగ్గరగా. మనం
ఆల్రెడీ ఇలా బేక్ చేసుకొని మనం ముందుగానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. బిగినర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. నేను ఎందుకంటే ఫస్ట్ స్పాంజెసే చూపిస్తున్నానంటే దేనికి కేక్ అయినా ముందు బేస్ ఇదేనండి. సో దట్ నేను ఇదే చూపిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ ఫర్ అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు చాలా వస్తాయి.